మహాగణపతిం మనసా స్మరామి మహాగణపతిం మనసా స్మరామి. టిఆర్ క్రియేషన్స్ ఫ్యామిలీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే వృశ్చిక రాశి ఫ్యామిలీ అందరూ కూడా ప్రత్యేకించి వెల్కమ్. సో వృశ్చిక రాశి ఫ్యామిలీ వెరీ క్లోజ్ ఫ్యామిలీ, చాలా ఇష్టమైన ఫ్యామిలీ. సో వృశ్చిక రాశి వారికి సంబంధించి మనం చూస్తే కనుక గురువు గారి యొక్క ఎగ్జాల్టెడ్ ట్రాన్సిట్, ఉచ్చ స్థితి సంచారం 13 ఏళ్ల తర్వాత గురు భగవానుడు కర్కాటక రాశిలో ఉచ్చ స్థితిలో ఉన్నారు. సో ఉచ్చ స్థితిలో ఒక గ్రహం ఉండడం అంటే దాని కంఫర్టబుల్ ప్లేస్లో ఉన్నట్టు. అంటే ఏంటంటే మన మాట కానీ మనకి ఇష్టమైన వాళ్ళు కానీ మనం అనుకున్నట్టుగా చలామణి అయ్యే ప్లేస్. సో అలాంటి స్థానం అంటే మనకి అంత సపోర్టివ్గా అంత స్ట్రెంగ్త్గా ఉంటుంది. అలాంటిది కర్కాటక రాశి గురుడికి సంబంధించి. యాక్చువల్గా ఎందుకు గురుడు కర్కాటక రాశిలో వచ్చి పొందుతాడు అనేది నేను మీకు ఇంట్రడక్షన్ వీడియో చేసి అది చూడొచ్చు. సో దట్ వాజ్ ఎ వెరీ గుడ్ హౌస్ ఫర్ జూపిటర్. వృశ్చిక రాశికి మెయిన్గా మనం చూసినట్టే కనుక దిస్ ఈజ్ వెరీ 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 గుడ్ టైం, గుడ్ ట్రాన్సిట్. ఆఫ్టర్ ఏ లాంగ్ రన్ ఆఫ్ 1 year తర్వాత వీళ్ళ తలకాయ నిప్పులు, టెన్షన్లు, అనవసరమైన మాటలు, అపవాదులు, కీర్తి నష్టాలు అంటే ఇలాంటివి ప్రీవియస్ 1 year 2025 జూన్ నుంచి ఈ 2026 జూన్ వరకు కూడా ఒక సంవత్సర కాలం పాటు అష్టమ గురు దోషం వల్ల వీళ్ళు చాలా వరకు గురుబలం కోల్పోవటం వల్ల చాలా వరకు కూడా వీళ్ళకి ఎన్నో రకాలైన ఇబ్బందులు అనేవి ఉద్యోగపరంగా కావచ్చు, ఆరోగ్యపరంగా కావచ్చు, కీర్తిపరంగా కావచ్చు, ఫైనాన్షియల్గా కావచ్చు, యాంగ్జైటీస్, సమ్ స్ట్రెస్, డిప్రెషన్స్ లాంటివి కావచ్చు ఉండే ఆస్కారాలు. ఎప్పుడైతే ఒక స్ట్రీట్లో లైట్ పోయినప్పుడు మనం కాస్త గజిబీజీ అయిపోయి గందరగోళం అయిపోయి ఎంత కష్టపడతామో, టెన్షన్ పడతామో, అలాంటి హౌస్లో ఒకసారిగా లైట్ వచ్చింది అనుకోండి, అమ్మ ఎక్కడ ఉన్నాను రా బాబు మనం అనేది అర్థమవుతుంది. సో అలాగే ఎన్లైటింగ్ ఆఫ్ యువర్ ఫ్యూచర్ అనమాట. డెఫినెట్గా జూపిటర్ ట్రాన్సిటింగ్ యువర్ 9th హౌస్, భాగ్యస్థానం. పంచమం, నవమం రెండు కూడా ఇక్కడ త్రికోణ స్థానాలు. ఆ త్రికోణ స్థానంలో వన్ ఆఫ్ ద బెస్ట్ త్రికోణ స్థానం నవమస్థానం. భాగ్యస్థానంలో గురువు గారి యొక్క సంచారం, ఇది మీకు గ్రోత్కి చిహ్నం. ఫర్దర్గా మీరు లైఫ్లో మీరు అచీవ్ అవ్వాల్సిన గోల్స్కి, హయ్యర్ నాలెడ్జ్కి, హయ్యర్ ఇంటెలిజెన్స్కి మీరు ఏవైతే డెవలప్మెంట్స్ పెట్టుకున్నారో, సో డెఫినెట్గా ఇంత కష్టపడ్డ దానికి మనం ఎంతో కొంత జీవితంలో ఒక మెట్టు పైకెక్కితే బాగుండు అని ఆశిస్తున్నారో అలాంటి రకాల ప్రమోషన్స్ రావడానికి, మీ నాలెడ్జ్ త్రూ ఎక్స్పీరియన్స్ మీరు గెయిన్ చేసిన దానికి ఒక సార్థకత ఉండటానికి చాలా వరకు కూడా 9th హౌస్లో ఈ గురువు గారు వచ్చేసి చాలా బాగా కలిసి వస్తుంది. ఫారెన్ ట్రావెల్స్ గురించి కావచ్చు, హైయర్ ఎడ్యుకేషన్ గురించి కావచ్చు, ప్రమోషన్స్ అండ్ ట్రాన్స్ఫర్స్ గురించి కావచ్చు, మీరు పడ్డ బాధలు, తిప్పలు ఏవైతే ఉంటాయో డెఫినెట్లీ వాటి నుంచి మీరు చాలా మంచి పాజిటివ్ రిజల్ట్స్ సంపాదించడానికి ఈ గురువుగారి యొక్క సంచారం మనకు బాగా ఉపయోగపడుతుంది. జూన్ 2 నుంచి అక్టోబర్ 31 వరకు కూడా 5 నెలల పాటు ఈ గురువుగారు 9th హౌస్లో ఈ యొక్క సంచారం ఫస్ట్ ఎక్స్పాండ్ యువర్ ఫైనాన్షియల్ సిచ్యువేషన్. పేమెంట్లు, ఖర్చులు, లాస్లు, ఎక్స్పెండిచర్లు, పోగొట్టుకోవటాలు కాకుండా కొంచెం నిలబెట్టుకున్నాను రా, కొంచెం పర్లేదు, కొంచెం మనం అక్యుములేట్ చేసుకున్నాం, కొంచెం ఆర్థికంగా కొద్ది గొప్ప దాచుకోగలుగుతున్నాం అనుకునేటట్టు పొజిషన్స్ నెమ్మదిగా మీరు మారడం అనేది ఇక్కడ మనం గమనించవచ్చు. సో ఎందుకంటే గురు భగవానుడు 9th హౌస్ నుంచి ఆయన ఆస్పెక్ట్ రాశి మీద ఉంటుంది. వృశ్చిక రాశి ఆయన మిత్రక్షేత్రం. ఉచ్చ స్థితి నుంచి రాశిని చూస్తున్న గురుడు ప్యూర్ ఆప్టిమిజాన్ని. జూపిటర్ ఇస్ ద ప్లానెట్ ఆఫ్ ఆప్టిమిజం, హోప్, ఇంటెలిజెన్స్. రాశిని చూడడం వల్ల ఆయన మిత్రక్షేత్రాన్ని ఫస్ట్ మీకు మంచి హోప్ని ఇస్తాడు, మంచి ఇంటెలిజెన్స్ని ఇస్తాడు, మంచి కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఇస్తాడు. ఆరోగ్యానికి సంబంధించి ఇబ్బందులు ఏమైనా ఉంటే వాటిని క్యూర్ చేస్తాడు. సో అన్ని విధాల మీ మైండ్ని ఒక ఆప్టిమిస్టిక్ మైండ్గా తీర్చిదిద్దుతాడు. ఆశావాదంతో కూడిన మైండ్గా, హోప్తో కూడిన మైండ్గా, కాన్ఫిడెన్స్తో కూడిన మైండ్గా మిమ్మల్ని తీర్చిదిద్దుతాడు. అది ఎలా వస్తుంది? మీకు ఏదైనా
9th హౌస్ ఇక్కడ శుభకార్యాలు జరగడానికి కూడా ఆస్కారాలు ఉంటాయి. మ్యారేజ్ మ్యాచెస్ కావచ్చు, శుభకార్యాలు కావచ్చు, చాలా కాలం తర్వాత కొన్ని ఫంక్షన్స్ ఇంట్లో చేసుకోగలగటం కావచ్చు. ముఖ్యంగా ఫాదర్ సపోర్ట్, జూపిటర్ 9th హౌస్ ఇస్ ద హౌస్ ఆఫ్ గురుస్థానం, మెంటర్స్, గురూస్, ఫాదర్. సో ఇక్కడ గురువుల యొక్క ఆశీర్వచనం, గురువుల యొక్క వాళ్ళని గురువుల్ని కలిసే అవకాశం, మంచి క్షేత్రాల దర్శనం, మెంటర్స్, మీ యొక్క మెంటర్స్ సపోర్ట్, మీ యొక్క టీమ్ లీడర్ సపోర్ట్, మెంటర్ సపోర్ట్ ఉండడం, ఫాదర్ సపోర్ట్ ఉండడం, ఇది మనం బాగా గమనించవచ్చు. అండ్ 9th హౌస్లో గురుడి యొక్క ఉచ్చస్థితి సంచారం కూడా. సో డెఫినెట్లీ ఇట్ గివ్స్ గుడ్ హెల్త్ ఫర్ యువర్ ఫాదర్ ఇక్కడ మనం చెప్పుకోవాలి. అలాగే 9th హౌస్ నుంచి డైరెక్ట్ ఆస్పెక్ట్ 3rd హౌస్ మీద ఉంటుంది. సిబ్లింగ్స్ నుంచి, సర్వెంట్స్ నుంచి, అందరి నుంచి కూడా మీకు చాలా మంచి సపోర్ట్ వచ్చే ఆస్కారాలు, మీ యొక్క కమ్యూనికేషన్ స్కిల్స్ డెవలప్ అయ్యే ఆస్కారాలు, డెఫినెట్గా మీ యొక్క ఎఫర్ట్స్ కానీ కమ్యూనికేషన్ స్కిల్స్ కానీ ఇంకా డెవలప్ అయ్యే ఆస్కారాలు ఉంటాయి. బట్ అది మకర రాశి అయింది, కొంచెం నీచక్షేత్రం అయింది కాబట్టి ఇక్కడ కొంతవరకు మీ సర్వెంట్స్ విషయంలో అయినా, షార్ట్ జర్నీస్ విషయంలో అయినా, కమ్యూనికేషన్ స్కిల్స్ విషయంలో అయినా ప్రాపర్గా వాటిని ఎలా వాడాలి అనే దానిలో మీరు కొంచెం మీ కమ్యూనికేషన్ విషయంలో సర్వెంట్స్, కొలీగ్స్ అండ్ సిబ్లింగ్స్, షార్ట్ జర్నీస్ విషయంలో ప్రాపర్గా ఎలా ఉండాలి ఒక ప్రణాళిక ప్రకారం అనేది మీరు కొంచెం అదొకటి దాని మీద ఫోకస్ చేస్తే ఇంకా బాగుంటుంది. అలాగే ఇక గురువు గారు ఆయన 9th ఆస్పెక్ట్ డైరెక్ట్ ఆయన హౌస్ మీన రాశి మీద, ఆయన స్వక్షేత్రం, అది పంచమ స్థానం. ముఖ్యంగా పంచమంలో శని నుండి 2025 మార్చి నుంచి తర్వాత పంచమ స్థానం ఆ గురుడు అష్టమంలో ఉండటం, పంచమంలోకి అన్ని గ్రహాలు రావడం, చతుర్గ్రహ కూటమి ఏర్పడడం, 5th హౌస్ రిలేటెడ్గా సో మచ్ ఆఫ్ టెన్షన్, సంతానానికి సంబంధించి, ఇన్వెస్ట్మెంట్స్కి సంబంధించి, మీరు పెట్టుకున్న ఎక్స్పెక్టేషన్స్కి సంబంధించి ఇన్వెస్ట్మెంట్స్ కావచ్చు. 5th హౌస్ మొత్తం కూడా ఇక్కడ అంత అన్కంఫర్ట్ సిచ్యువేషన్స్, అంటే మీకు చాలా ఇష్టమైన వాళ్ళు దూరం అవటం కావచ్చు, ఇలాంటి సిచ్యువేషన్స్, లవ్ అండ్ అఫెక్షన్ లేకపోవటం కావచ్చు, మీ మీద ప్రేమ చూపించేవాళ్ళు లవ్ అండ్ అఫెక్షన్ ఈ సమయంలో చాలా వరకు కూడా ఇబ్బందికరంగా మారడం కావచ్చు, సంతానపరమైన విషయాల్లో కొన్ని అబ్స్టేకిల్ రావడం కావచ్చు, ఇన్వెస్ట్మెంట్స్ రీచ్ కావచ్చు, వర్క్లో క్రియేటివిటీకి సంబంధించి శాలరీ హైక్స్ కావచ్చు, ఇంక్రిమెంట్స్ కావచ్చు, మీరు అనుకున్న స్థాయిలో లేకపోవడం, చాలా స్లోగా ఉండటం, ఇలాంటివి ఎన్నో. అలాంటి సందర్భంలో పంచమంలో ఉన్న శనిని కూడా ఉచ్చ స్థితిలో ఉన్న ఈ గురుడు 9th హౌస్ నుంచి కంట్రోల్ చేస్తున్నారు. సో డెఫినెట్లీ 5th హౌస్లో పంచమ శని వల్ల ఏర్పడుతున్న అనేకమైన సమస్యలు, సంతానం వల్ల కానీ, ఇన్వెస్ట్మెంట్స్ వల్ల కానీ, మీరు పెట్టుకున్న ఎక్స్పెక్టేషన్స్లో కానీ, శాలరీ ఇంక్రిమెంట్స్ హైక్స్ విషయంలో కానీ, ఎలాంటి వాటిలో అయినా సరే అన్నిట్లో ఒక పాజిటివ్ రిజల్ట్స్, మంచి రిజల్ట్స్, న్యూట్రల్ రిజల్ట్స్, శని ఇచ్చే నెగిటివిటీని తగ్గించి నిత్య స్థితిలో ఉన్న గురుడు తన సొంత ఇంటిని తను చూసుకోవడం వల్ల, ఎవర్రా బాబు నేనేదో ఇల్లు అద్దెకిస్తే నా ఇంట్లో కూర్చుని మొత్తం నాకు రెంట్ టైంకి ఇవ్వకుండా, లేకపోతే రెంట్ ప్రొలాంగ్ చేస్తా, ఏంటి గోళ, టైంకి ఇచ్చేయాలి నువ్వు, ఓకే అని చెప్పి, అంటే ఆ 5th హౌస్లో ఉన్న శనిని ఈ గురుడు కొంచెం కంట్రోల్ చేయటం వల్ల డెఫినెట్గా ఇంకా పాసిబిలిటీస్ ఎడ్యుకేషన్ విషయంలోనూ, ఐక్యూ లెవెల్స్ విషయంలోనూ, సంతానపరమైన విషయాల్లోనూ వస్తున్న హడ్డిల్స్, ప్రతిబంధకాలు గురుడే డైరెక్ట్గా రెడ్యూస్ చేసేస్తాడు. సో అసలు ఇక్కడ మనకి చూస్తే శాస్త్రవచనం ప్రకారం అర్ధంచ స్వకులాచార గృహలాభ శుభోజనం నిత్యశ్రీ జనసంపర్క నవమస్తే భవేద్గురు. గురుడు ఈ 9వ ఇంట ఉన్నప్పుడు ధనలాభాన్ని ఇస్తాడు, కులాచారాలు నేను చెప్పాక భాగ్యస్థానం, త్రికోణ స్థానం అంటే మన ధర్మం, ఆచారం సిగ్గా వృద్ధి చెందిస్తాడు, వాటి మీద శ్రద్ధ ఇస్తాడు, గృహ లాభాన్ని ఇస్తాడు, భోజన సౌఖ్యాన్ని ఇస్తాడు. అన్ని విధాలా కూడా 9th హౌస్లో ఉన్న గురుడు చక్కగా భాగ్యస్థానంలో మనకి మంచిగా చేస్తాడు. అంటే వృశ్చిక రాశి వారికి డెఫినెట్లీ ప్రీవియస్ జూన్ 2 ముందు, జూన్ 2 తర్వాత డ్రాస్టికల్ చేంజెస్ అనేవి డెఫినెట్గా ఉంటాయి. గురుడు ఉచ్చ స్థితిలో ఉన్న సంచారం ఆ యొక్క ఎఫెక్ట్ మీకు క్లియర్ కనిపిస్తుంది. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టిఆర్ క్రియేషన్స్. ధన్యవాదాలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.